ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో ఆరోగ్యశ్రీ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో భాగంగా చాలామంది వాలంటీర్ మిత్రులు మైగ్రేట్ అలాగే డెత్ ఆప్షన్ అని చూపించడం లేదని చెప్పేసి అంటున్నారు. ఈ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా డెత్ అయిన వాళ్ళకి ఏ విధంగా ఈకేవై చేయాలి, అలాగే మైగ్రేట్ అయిన వాళ్ళకి ఏ విధంగా ఈకేవై చేయాలి, అలాగే లైవ్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఈకేవై చేయాలని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే. ఇందులో చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అండి. సో ప్రజెంట్గా మనకి డెత్ అయిన వాళ్ళకి ఏ విధంగా చేయాలి, మైగ్రేట్ అయిన వాళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మన యొక్క గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఆరోగ్యశ్రీ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసిన వెంటనే అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీ, అలాగే రెండోది వచ్చేసి ఈకేవైసీ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషరీ అని చెప్పేసి ఈ రెండు ఆప్షన్స్లో ఎవరికి ఏ విధంగా సర్వే చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్నాలజ్మెంట్ బెనిఫిషరీ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం ఎవరైతే ఉన్నారో వారు మీకు కార్డులు అనేది న్యూ ఆరోగ్యశ్రీ కార్డులు 25 లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ కార్డులు అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ క్లియర్ చేయడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కన్నా మీతోటి వాలంటీర్ స్నేహితులకు అయితే షేర్ చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ లేట్ చేయడం, లెట్స్ గో. నేను గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ అన్న ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఫస్ట్ మనకు ఒక లోగో అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇందులో రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకటి అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీ, రెండు వచ్చేసరికి మనకి సో ఈకేవైసీ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషరీ. సో ఈ రెండుకి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. సో ప్రజెంట్గా ఏ ఆప్షన్లో ఏ కార్డులు చేయాలి, ఏ ఆప్షన్కి ఏ కార్డులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ ఆప్షన్లో మన గ్రామ వార్డు సచివాలయంలో మన యొక్క ఏఎన్ఎం మేడం మనకి 25 లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కదా. ఆ కార్డులు అనేది ఈ ఆప్షన్ ద్వారా మనం ఈకేవైసీ అని చేయాలి. అంటే వాళ్ళకి కార్డు వచ్చింది, సో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోరని చెప్పేసి మీ కార్డుకి మీకు ఇచ్చినామని చెప్పేసి మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అట్లా చేస్తేనే కార్డు అనేది మనకి డిస్పాచ్ చేసినట్టు, అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు మనకి చూపించబడుతుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఆరోగ్యశ్రీ నెంబర్ కానీ ఎంటర్ చేయొచ్చు, ఇన్ కేస్ ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. సో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు కాబట్టి అందులో ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఉంటుంది. సో ప్రజెంట్గా మీకు ఒక పర్సన్కి అయితే ఇంకా రాలేదు, వాళ్ళది మీకు చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్ని కార్డులు. సో దాదాపు నాకు 50 హౌసెస్ ఉన్నాయి. 50 సంబంధించి 43 కార్డులు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు అని చెప్పేసి మరొకసారి వీడియో అనేది చేస్తున్నాను. అలాగే నా ఛానల్ అనేది హ్యాక్ చేసినారు కాబట్టి నేను వీటికి సంబంధించి వీడియో అనేది చేయలేదు ఛానల్లో, అందుకు మరొకసారి ఛానల్లో వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను ఆరోగ్యశ్రీ నెంబరు వాళ్ళకి కార్డు రాలే కాబట్టి నేను ఆరోగ్యశ్రీ నెంబర్ కాకుండా ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనము సెర్చ్ చేసిన వెంటనే మనకి గెట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసిన వెంటనే సో వీటికి సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు చాలామంది మైగ్రేట్ డెత్ ఆప్షన్ చూపించడం లేదంటున్నారు. సో ఎందుకు చూపించలేదు అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఇక్కడ మనకి చూడండి, మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం మనకి ఏదైతే కార్డులు కొత్త కార్డులు ఇచ్చింటారో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం ఉంది. సో హ్యాండ్ ఓవర్ న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ ది ఫ్యామిలీ. సో మనం మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది మన ఫ్యామిలీకి ఇచ్చామా అని చెప్పేసి అడుగుతుంది. సో హ్యాండ్ ఓవర్ చేశామా, కొత్త కార్డులు వచ్చినవి హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పేసి అడుగుతుంది. సో చేసేటిగిన ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులలో సో ఎవరైతే మనకి లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈకేవైసీ చేయాలి. సో ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే. ఇన్ కేస్ ఇక్కడ ఒకరు డెత్ అయ్యి సో ఇక్కడ మనకి ఈ పర్సన్ అనేది డెత్ అవ్వడం జరిగింది అనుకోండి. సో ఈ పర్సన్ లైవ్లో ఉన్నారు. సో ఇక్కడ మనకి డెత్ ఆప్షన్ అనేది చూపించదు, ఎందుకంటే సింగిల్గా ఉన్న పర్సన్కి మాత్రమే డెత్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఒక పర్సన్ సింగిల్గా ఉంటే మాత్రమే డెత్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఒకరు చనిపోయి ఉంటే మటుకు మనకి మైగ్రేట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఈ పర్సన్ అనేది మనకు డెత్ అనమాట. సో ఈ పర్సన్ అనేది మనకు డెత్. సో ఈ పర్సన్ అనేది లైవ్లో ఉన్నారు. సో ఈ పర్సన్ అనేది మనకు డెత్ అనమాట. సో ఈ పర్సన్ అనేది లైవ్లో ఉన్నారు. సో ఇప్పుడు మనము నో అని క్లిక్ చేద్దాం. సో మనం డెత్ చేయాలి కదా. సో నో అని క్లిక్ చేసిన వెంటనే ఓన్లీ మనకి మైగ్రేట్ మాత్రమే చూపిస్తుంది. సో ఓకేనా. సో ఇది బాగా గమనించండి, సింగిల్గా ఉన్న వారికి మాత్రమే డెత్ మైగ్రేట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇద్దరు ఉండి అందులో ఒకరు చనిపోయి ఒకరు లైవ్లో ఉంటే మటుకు ఓన్లీ మైగ్రేటే చూపిస్తుంది. ఇదైతే గమనించండి. సో ఇలాంటి కేసెస్ మనం డెత్ డిక్లరేషన్ చేయడానికి పాసిబిలిటీ కాదు, అంటే డెత్ అని చేయడానికి పాసిబిలిటీ కాదు. సో ఓకేనా. సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఎవరైతే సంబంధిత లబ్ధిదారు ఉన్నారో
వారి పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ వారికి బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ మనం ఈకేవై చేసి వాళ్ళకి కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేసు అర్థం కాకుంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ వన్ పాయింట్ మనకి అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియరీ అనేది ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ మీకు చూపిస్తాను, సింగిల్ కార్డు ఉంటే మాత్రమే డెత్ మైగ్రేట్ చూపిస్తుంది. ఇలా డబ్బలు ఉంటే మటుకు అంటే ఒకే కార్డులో ఇద్దరు ఉంటే మటుకు ఓన్లీ మైగ్రేట్ మాత్రమే చూపిస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు. సో మరొకసారి నేను బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మరొకసారి ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను కదా, అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియరీ అని, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్, బాగా వినండి. సో మనకి ఈకేవైసీ ఫోటో మిస్సింగ్ బెనిఫిషియరీ అంటే ఇక్కడ మీరు గతంలో కానీ అలాగే ఇప్పుడు ప్రజెంట్గా కానీ 2 months బ్యాక్ కానీ 3 months బ్యాక్ కానీ 4 months బ్యాక్ కానీ గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క ఫిఫ్టీకి సంబంధించి ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు లేదని చెప్పేసి మీరు కొత్తగా అప్లై చేసింటారో, అంటే ఒక ఫ్యామిలీలో 4 members ఉండి మాకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు కావాలని చెప్పేసి మైగ్రేట్ చేసుకొని మరి కొత్తగా అప్లై చేసుకుంటారో అలాంటివి మాత్రమే ఇక్కడ నేను చూపిస్తాయి. సో అదైతే గమనించండి. సో అలాంటివి మాత్రమే ఇక్కడ మీకు ఈకేవైసీకి రావాలని చెప్పేసి చూపిస్తాయి. సో అదొకటి బాగా గమనించండి. అలాగే ఏమన్నా మీరు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకొని ఫోటో మిస్సింగ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు, సో మెమోర్ సచివాలయంలో డిస్ట్రిక్ట్ సర్వర్ యొక్క లాగిన్లో మీరు డీటెయిల్స్ అని అప్డేట్ చేసుకునేవి అలాంటి నేమ్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే గమనించండి. సో అందరికీ ఇక్కడ రావండి. ఎవరైతే మీరు కొత్తగా అప్లై చేసినారో ఆ కార్డులు మాత్రమే ఇక్కడ ఫోటో మిస్సింగ్ అని చెప్పేసి బెనిఫిషియరీ ఈకేవైసీ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సింగిల్ పర్సన్ ఉన్నారు కదా, సో ఈ సింగిల్ పర్సన్కి మనం ఈకేవై చేసేటప్పుడు ఇక్కడ ఇలా సింగిల్ పర్సన్ ఉంటే కన్నా మనకి డెత్ ఆప్షన్ చూపిస్తుంది, ఇద్దరు ఉంటే మటుకు చూపించదు. సో ఇప్పుడు నేను ఈ పర్సన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఈ క్రింద చూపబడిన వ్యక్తికి ఈకేవైసీ కోసం అందుబాటులో ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే. ఉన్నారు అనుకుంటే కన్నా అవునని క్లిక్ చేస్తాం. సో ఇన్ కేసు లేకుంటే సో ఉన్నారని క్లిక్ చేసి మనం అవునని క్లిక్ చేసి ఇక్కడ లబ్ధిదారికి ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ ఈకేవై చేస్తాం. సో ఇది వరకు ఓకే. సో ఈ కార్డు అనేది మనం ఈకేవై చేసినాక త్వరలో మనకి కార్డు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇదొకటి ఇంతవరకు అయితే ఓకేగా. ఇప్పుడు మీకు ఈ పర్సన్ అందుబాటులో లేరు, సో కాదని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే డెత్ ఆప్షను, మైగ్రేట్ ఆప్షను. సో ఇక్కడ డెత్ ఆప్షన్ ఎందుకు చూపిస్తుంది, సింగిల్గా ఉన్నారు కాబట్టి మనకి డెత్ ఆప్షన్ చూపిస్తుంది. అదే రిమైనింగ్ ఇంకొకరు అంటే డబల్గా నేమ్స్ ఉంటే మటుకు ఓన్లీ మైగ్రేట్ చూపిస్తుంది. ఆ డబ్బల్లో ఒకరు డెత్ అయ్యి ఒకరు లైవ్లో ఉంటే మటుకు ఓన్లీ మైగ్రేట్ చూపిస్తుంది. సో మీకు అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియరీలో చూపించాను కదా, సో ఇది వరకు అట్లాగా మనకు ఆ విధంగా చూపిస్తుంది. అది ఒకటి బాగా గమనించండి. సో అలాంటి కార్డ్స్ అనేది సంబంధిత అధికారులు ఏఎన్ఎంఏ ఎవరైతే ఉన్నారో వారు కన్సల్ట్ అయ్యి మీరు ఈ కేసుని పూర్తి చేసుకోండి. ఇన్ కేసు ఇందులో ఇంకొక పాయింట్ కూడా మీకు తెలియజేస్తానండి. సో ఇక్కడ అవును ఉన్నారు కాబట్టి అవును క్లిక్ చేసి వాళ్ళకి ఓటీపీ ద్వారా ఈ కేసుని చేస్తాం. సో ఇక్కడ మరొకటి మీకు తెలియజేస్తాను. ఇన్ కేస్ మీకు మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియరీ దాంట్లో కానీ అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఈ కేస్ ఫర్ మిస్సింగ్ అనే బెనిఫిషియరీ ఆప్షన్లో కానీ ఒక పర్సను సెల్ఫ్ డెత్ అయితే రిమైనింగ్ పర్సను కొడుకు కానీ హస్బెండ్ కానీ ఉంటే కన్నా వాళ్ళకి ఈ కేవైసీ ఏ విధంగా తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని అప్డేట్ పొందాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్గా ఒక ఫ్యామిలీలో ఇద్దరు చనిపోయి, సో ఒకరు సెల్ఫ్ చనిపోయి రిమైనింగ్ కొడుకు కానీ భర్త కానీ అలాగే ఎవరైనా అదర్స్ ఉంటే కన్నా వాళ్ళకి ఈ కేసు ఏ విధంగా తీసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్లో కూడా మీరు మీకు సంబంధించిన అధికారులు ఎవరైతే డీడీఓ సార్ కానీ అంటే పంచాయత్ సెక్రటరీ సార్ కానీ ఏఎన్ఎం మేడం కానీ వారిని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలండి. కన్సల్ట్ అయ్యి వారు చెప్పిన విధంగా వారి యొక్క సూచనల మేరకు మీరు ఆ పర్సన్కి ఈ కేవైసీ ఎలా చేయాలని చెప్పేసి మీకు చెప్తాను. సో ఖచ్చితంగా వాళ్ళని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకి చూపిస్తానండి ఆ ప్రాసెస్ కూడా. సో ఈ విధంగా అయితే అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియరీ ఆప్షన్లో కొత్తగా గ్రామ సచివాలయంలో మీ యొక్క ఏఎన్ఎం మేడం మీకు ఇచ్చినటువంటి కార్డులకు హ్యాండ్ ఓవర్ అయిందా అని చెప్పేసి ఈకేవై చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈకేవైస్ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషియరీ అనే దానికి కొత్తగా మీరు అప్లై చేసినట్టు మాత్రమే ఇక్కడ చూపిస్తుంది, అదైతే గమనించండి. అలాగే సింగిల్గా ఉంటే మాత్రమే డెత్ మైగ్రేట్ చూపిస్తుంది, ఇద్దరు ఉంటే గిన ఓన్లీ మైగ్రేట్ చూపిస్తుంది. ఇప్పుడు మనము సెల్ఫ్ చనిపోతే రిమైనింగ్ కొడుకు ఉంటే గిన వాళ్ళకి ఈకేవైసీ ఏ విధంగా చేయాలని ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈకేవైసీ ఫర్ ఫోటో మిస్సింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఒక పర్సన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకి సెల్ఫ్ అనేది డెత్ అవ్వడం జరిగిందండి. సో సెల్ఫ్ డెత్ అయితే మనకు ఈకేవై చేయడానికి పాసిబిలిటీ కాదు. సో ఈకేవై చేసే ప్రాసెస్లో భాగంగా మీ సచివాలయంలో ఉన్నటువంటి డీడీఓ సార్ అంటే పంచాయత్ సెక్రటరీ సార్స్ కానీ
అలాగే ఏఎన్ఎం మేడం కానీ మీరు కన్సల్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది డెత్ అవ్వడం జరిగింది. సో సెల్ఫ్ డెత్ అయితే మనకి ఈకేవై చేయడానికి చాలా పాసిబిలిటీ అయితే కాదు. సో ఇక్కడ ఈ పర్సన్ డెత్ అయ్యారు. సో ఇక్కడ మనకి ఇక్కడ కింద వచ్చేసి రిలేషన్ అనేది కొడుకు ఉన్నారు ఈ కార్డులో. సో ఈ కొడుకు ఉన్నారు కాబట్టి మనకి కొడుకుకు ఈకేవై చేద్దామని చెప్పేసి మనకి ఇక్కడ ఏజ్ కూడా అబోవ్నే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి కొడుకు ఈకేవై చేద్దాం సెలెక్ట్ చేస్తే ప్లీజ్ సెలెక్ట్ అబోవ్ పర్సన్ క్వశ్చన్ ప్రొసీడ్ టు సబ్మిషన్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో మనకి సెల్ఫ్ అనే డెత్ అయ్యారు కాబట్టి సో రిమైనింగ్ పర్సన్కి ఈకేవై చేయడానికి రాదండి, ఎందుకంటే మనకు సెల్ఫే ఇంపార్టెంట్. సెల్ఫ్ లైవ్లో ఉంటే మిగతా రిమైనింగ్ పర్సన్స్ తీసుకొని మనం ఈకేవై చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా వచ్చిన వాళ్ళు, ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు సంబంధిత అధికారులను కన్సల్ట్ అయ్యి మీరు ఈ కేసు అనేది పూర్తి చేసుకోండి. సో ఒకవేళ సెల్ఫ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు లైవ్లో ఉన్నారని చెప్పేసి ఒకవేళ ఇన్ కేస్ సెల్ఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది చూపిస్తుంది. సో ఈ పర్సన్ మనకు డెత్ కాబట్టి సో ఎటువంటి ఆప్షన్ ఈకేవై చేయడానికి అయితే లేదు. సో ఇన్ కేస్ మనకి ఈ సెల్ఫ్ ఎవరైతే చనిపోయారో రీసెంట్గా వాళ్ళకి ఈయన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ ద్వారా కూడా సర్వే చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో భాగంగా సంబంధిత ఏఎన్ఎం మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ పరంగానే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి, అదైతే గమనించండి. సో మీకు ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీ అధికారులను మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే సన్ కాబట్టి అంటే సెల్ఫ్ కన్నా ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి సో ఆ పర్సన్ తీసుకోరు అనమాట. సో మనం ఇక్కడ కాదని సెలెక్ట్ చేసుకొని కూడా మైగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కాదని చెప్పి మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలన్నా కూడా మీ సంబంధిత అధికారులను మీరు కన్సల్ట్ అయ్యి వారు చెప్పిన విధంగా వారి యొక్క గైడ్లైన్స్ పరంగా మీరు ఈ కేసుని పూర్తి చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి సెల్ఫ్ అందుబాటులో లేకుండా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కూడా రిమైనింగ్ పర్సన్ ఈకేవై చేసేటప్పుడు మనకి ఇక్కడ ఐ హ్యావ్ సెలెక్ట్ ది మెంబర్ సో సెల్ఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పర్సన్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు, ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ప్రొసీడ్ అని క్లిక్ చేసి ఈ కేసు అనేది చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే సెల్ఫ్కి మనకి ఆధార్కి ఓటీపీ రావకపోవడం కానీ సో వాళ్ళు అందుబాటులో లేకపోయినా కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా అయితే సర్వే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.